తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్ స్పెషలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం. ఇవాళ అంటే మనం చాలా కామెంట్స్ గురించి, చాలా వచ్చిన కంప్లైంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అలానే ఒక సీరియస్ కంప్లైంట్ అనే అనుకోవచ్చు ఇది. ఒక వెస్ట్ గోదావరి నుంచి అయితే ఒక కమెంట్ అయితే మనకి మెన్షన్ చేయడం, పేరైతే నేను మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే పేర్లు తీయకూడదు కాబట్టి. సో అతను ఏంటంటే అతనికి ఉన్న కంప్లైంట్ ఏంటంటే సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం రాకుండానే అంగం మెత్తబడిపోవడం, తగ్గిపోవడం, సైజ్ తగ్గిపోవడం, ఇలా అంగం మెత్తబడుతుంది అనేది మెయిన్ కంప్లైంట్ అనమాట. వీర్యం అయితే రిలీజ్ అవ్వట్లేదు. అసలు ఏంటి, అసలు ఆయనకైతే ఆ సమస్య అర్థం కావట్లేదు, దీనికి ఏమైనా పరిష్కారం, అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు అన్నట్టు మనకైతే ఒక కమెంట్ అయితే వచ్చింది. సో ఆయనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ మీరు చెప్పే సొల్యూషన్ ఏంటి? యునాని మెడిసిన్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంగం మెత్తబడిపోవడానికి, వీటికి తొందరగా వీర్యం రాకుండా ఉంటుంది అని అంటున్నారు. సో ఇలాంటి వాటికి మీరు చెప్పే ట్రీట్మెంట్ ఏంటి సార్? తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు వందనాలు, కోటి వందనాలు. బ్రదర్, మీరు అడిగినట్టు వెస్ట్ గోదావరి నుండి ఒక బ్రదర్ అడిగాడు, సెక్స్ చేస్తున్నప్పుడు అంటే సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు అంగం మెత్తపడిపోతుంది, వీర్యం వెళ్ళకుండా మెత్తపడిపోతుంది అన్నాడు కదా. దీనికి సమాధానం ఏంటంటే యాక్చువల్గా ఇది టైప్ 2 ఈడీ అంటారు దీనికి. టైప్ 1 ఈడీ ఏంటంటే అంగం అసలే చాలాసేపటికి అంగం లేవట్లేదు, మన పార్ట్నర్ దగ్గరికి వచ్చేసి ఫోర్ ప్లే చేశాక కూడా అంగం లేవట్లేదు, ఒకవేళ ఇబ్బందిగా లేస్తుంది, అంగం స్తంభిస్తుంది అనుకుంటుంది, దానికి టైప్ 1 ఈడీ అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇది ఏంటంటే ఈ బ్రదర్కి ఉన్నది టైప్ 2 ఈడీ, అంగం బాగానే స్తంభిస్తుంది కానీ సెక్స్ చేస్తున్నప్పుడు అంటే మధ్యలో లేదా మొదట్లోనే అంగం మెత్తబడిపోతుంది. అక్కడ వస్తుంది. దీనికి ఏం చెప్తారంటే అసలు అంగం ఎలా స్తంభిస్తుంది అంటే, ప్రేక్షకులకు చెప్తున్నాను, ఈ అంగం ఇలా లేచి నిలబడింది అనుకోండి, దీంట్లో మెత్తగా ఉన్న అంగం ఇంత లావుగా, దొడ్డుగా, ఇంత గట్టిగా ఎట్లా అవుతుందంటే దీంట్లో 8 ml బ్లడ్ వస్తుంది. మన అమ్మాయి గురించి చూసినా ఆలోచించినా బ్రెయిన్ ఏం చేస్తుంది, అంగానికి సంకేతాలు పంపుతుంది. అక్కడున్న మజిల్స్ అంటే అక్కడున్న ఆర్టరీస్, వెజల్స్ అన్ని డైలేట్ అయిపోతాయి. అప్పుడు గుండె ఏం చేస్తుంది, మన బాడీ మొత్తం సర్క్యులేషన్ కొంచెం తగ్గించేసి అంగం వైపు రక్త ప్రసరణ పంపించేస్తుంది. 8 ml బ్లడ్ అంగంలో వస్తుంది, దూసుకుంటూ వస్తుంది. వచ్చారు అంగం ఇంత మెత్తగా ఉన్న అంగం ఇంత దొడ్డుగా, గట్టిగా, రావుతులాగా, రాడులాగా తయారవుతుంది. దీంట్లో బ్లడ్ వచ్చాక లాక్ అయిపోతుంది. ఈ లాక్ ఎప్పటి వరకు ఉండాలి అంటే సెక్స్ చేసి వీర్యం బయటకు వచ్చే వరకు లాక్ ఇలాగే ఉండాలి. లాక్ ఓపెన్ కాకూడదు. మళ్ళీ ఓపెన్ అయితే బ్లడ్ బయటికి మళ్ళీ శరీరంలో వచ్చేస్తుంది. శరీరంలో రాకూడదు, మధ్యలో ఓపెన్ కాకూడదు. మధ్యలో లాక్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఇటు సెక్స్ చేయకుండానే, వీర్యం వెళ్ళకుండానే మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం బాడీలో వీనస్ లీకేజ్ అంటారు దీనికి. వీనోజెనిక్ ఈడీ, పొజిషనల్ ఈడీ కూడా అంటారు దీనికి. 3 పేర్లు ఉన్నాయి దీనికి. వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ, పొజిషనల్ ఈడీ కూడా అంటారు. మళ్ళీ వీనస్ లీకేజ్ అంటే బ్లడ్ ఇక్కడ లీకేజ్ అయిపోయి దీంట్లో వచ్చిన బ్లడ్ మళ్ళీ శరీరంలో మన బాడీలో వెళ్ళిపోతుంది. ఇది మెత్తబడిపోతుంది. పేషెంట్ ఇబ్బంది పాలవుతాడు, నవ్వుల పాలవుతాడు. భార్య ముందు ఏంది ఇప్పుడే గట్టిగా ఉన్నాగా మెత్తగా అయిపోయింది అంటే టైప్ 2 ఈడీ. ఇది హస్తప్రయోగం గట్టిగా చేసినప్పుడు ఇక్కడున్న లాకింగ్ సిస్టమ్ పాడైపోవటం వల్ల, లేదా కొన్ని సందర్భాల్లో వెరికోసిల్ అనే సమస్య ఉండటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. హస్తప్రయోగం గట్టిగా ఫోర్స్గా చేసిన వాళ్ళలో కూడా లాకింగ్ సిస్టమ్ పాడైపోతుంది, వాళ్ళకు కూడా సమస్య రావచ్చు టైప్ 2 ఈడీ అనేది. దీనికి చక్కటి పరిష్కారం ఉంటుంది యునానిలో, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరెవరికైనా టైప్ 2 ఈడీ ఉంటే ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. చాలామంది మా దగ్గరకు వచ్చేసి, సార్ సెక్స్ యోని లోపల అంగం ఉంటుంది, 3-4 నేను స్ట్రోక్లు ఇస్తాను, ఇంకా చేయాలనుకునే లోపల అంగం మెత్తపడిపోద్ది. అప్పుడు నాకు మా భార్యకు చూసినప్పుడు కళ్ళు బట్టి చూడలేకపోతున్నాను. ఇవి ఏంటండి మీకు ఇంత సమస్య చూపించుకున్నారు కదా పదే అంటుంటారని చాలామంది అడుగుతున్నారు. ఈ బ్రదర్ కూడా ఒకటే చెప్పేది నేను, మీరు వెస్ట్ గోదావరి ఉండండి, అమెరికాలో ఉండండి, ఎక్కడే ఉండండి బ్రదర్, దీనికి మాత్రం ట్రీట్మెంట్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. టైప్ 2 ఈడీకి యునానిలో ఇక్కడ లాకింగ్ సిస్టమ్ మళ్ళీ మంచిగా అయిపోతుంది. ఎక్కడున్న వీక్ అయిన కండరాలు, పెల్విక్ కండరాలు అక్కడ వీక్ అయిపోయినాయి, అన్నీ బలపడతాయి. అంగంలో మళ్ళీ గట్టితనం, మళ్ళీ పూర్తిగా పూర్వవైభవం తిరిగి వస్తుంది. మీకు టైప్ 2 ఈడీ ఉన్నా మాకు సంప్రదించండి. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.